వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమ్మక్క సారలమ్మ జాతర ఆన్లైన్ సేవలను హైదరాబాద్లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్న సీఎం. బాన్స్వాడ నియోజకవర్గంలో ఘనంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి 75వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న క్యాడర్. వచ్చే ఆర్థిక సంవత్సరం 15వ ఆర్థిక సంఘం క్రింద 2,90,00,000 పనులకు ఏకగ్రీవంగా ఆమోదించిన కామారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడుతోంది. ప్రగతి గేర్లు మార్చడం లేదని శాసనసభ ఆవరణలో మీడియాతో ఎమ్మెల్సీ కవిత వెల్లడి. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ నేతలు. పోటీకి సిద్ధమైన బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిపై స్పెషల్ ఫోకస్. ఈ నెలాఖరు వరకు ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని FCIకి అప్పగించాలి. రైస్ మిల్లర్లకు సూచించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. పరీక్షల పట్ల భయం వేడి అవగాహన పెంచుకోవాలి. SSR విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సులో RIO రఘు రామరాజు వెల్లడి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించిన ట్రాఫిక్ ACP నారాయణ. ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రేవంత్ రెడ్డి మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన మనవరాలి పేరుతో నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మేడారం జాతరకు బంగారం సమర్పించేందుకు ఆన్లైన్ ఆఫ్లైన్ సేవలను దేవాదాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. మేడారానికి వెళ్లలేని భక్తులకు ఈ సౌకర్యం కల్పించనుంది. సమ్మక్క సారలక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మీ సేవ పోస్ట్ ఆఫీసులతో పాటు టీయాప్ ఫోలియో యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడతామని అంటుంది తప్ప ప్రగతి గేర్లను మార్చడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం ఈ బడ్జెట్ను చూస్తే అర్థమవుతోందని తేల్చి చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం ₹1,00,000 చొప్పున అందించేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ దానికి నిధులు కేటాయించకపోవడమే కాకుండా కనీసం బడ్జెట్లో ప్రస్తావించలేదని ఎండగట్టారు. ఆశా వర్కర్ల జీతాలను ₹18,000 పెంచి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దాన్ని కూడా బడ్జెట్లో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని బడ్జెట్ ద్వారా నిరూపించుకోలేకపోయిందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేటాయింపులు చేయకుండా కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ పరిమితమైందని అన్నారు. శనివారం నాడు శాసనమండలి ఆవరణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. మధ్యంతర బడ్జెట్లో ప్రజలు చాలా ఆశించారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు దారి చూపిస్తుందని భావించామని తెలిపారు. కానీ మధ్యంతర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని స్పష్టం చేశారు. కేటాయింపులు ముఖ్యం కాదని ప్రభుత్వ దృక్పథం బడ్జెట్ను సూచిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు. మైనార్టీ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడిందని, ఇమాంలకు మోజాంలకు ₹10,000 ఇస్తామని, పిల్లల కోసం తోఫే తాలింను మొదలు పెడతామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చి బడ్జెట్లో విస్మరించిందని విమర్శించారు. మైనార్టీ సంక్షేమానికి కేవలం 2,000 కోట్లు మాత్రమే కేటాయించడమేంటని ప్రశ్నించారు.
మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సెపరేట్గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనారిటీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. ప్రధానంగా మహిళలకు, అదేవిధంగా యువతీ యువకులకు షాదీ ముబారక్ పేరు మీద ఇదివరకు ₹1,00,000 కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మేము అధికారంలోకి రాగానే ₹1,00,000 ఒక తులం బంగారం ఇస్తామని చెప్పినారు. అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఎంతమంది ఏంది అన్నది ఎస్టిమేషన్ ఉంటుంది, కానీ దాన్ని కనీసం మెన్షన్ చేయలేదు. అట్లానే షాదీ ముబారక్ 1,60,000 ఇస్తారని చెప్పారు. మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల పరిధిలోని నెమ్లి గ్రామ శివార్లో ఉన్న మినీష్ రెడ్డి తెలంగాణ సాయిబాబా ఆలయంలో బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యులు పరిగే పోచారం శ్రీనివాస్ రెడ్డి 75వ పుట్టినరోజు సందర్భంగా నస్రుల్లాబాద్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పరిక శ్రీనివాస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరుతో శనివారం రోజున సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నెమ్లి సాయిబాబా ఆలయంలో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చన, అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా ఆశీస్సులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నారు. మరియు ఆలయ ఆవరణలో నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులతో ఆయన సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ను కట్ చేశారు. పలువురు నాయకులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఘనంగా శాలువాతో పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నస్రుల్లాబాద్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని బాల్కొండ నియోజకవర్గం డిఫీటెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డి పోటీ పడుతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ముత్యాల సునీల్ రెడ్డి పోటీ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 65,884 ఓట్లను సాధించి 2వ స్థానంలో నిలిచారు. మొదటి నుంచి చివరి 2 రౌండ్ల వరకు ముందంజలో ఉన్న సునీల్ రెడ్డి చివరి రౌండ్ ఓట్ల లెక్కింపులో భీమ్గల్, వేల్పూర్ మండలంలో తక్కువ ఓట్లు రావడంతో 4,533 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఉద్యమం నుండి ప్రజల్లో ఉన్న సునీల్ రెడ్డి స్వంత నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు. మొదటి నుండి జాగృతితో మొదలైన తన రాజకీయ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యలో బీజేపీలో చేరి నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ నుండి వేముల ప్రశాంత్ రెడ్డికి గట్టి పోటీనిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మళ్లీ పార్టీ మరి కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకుని పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు పొందిన సునీల్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తనకు టికెట్ ఇస్తే ఇటు నిజామాబాద్, అటు జగిత్యాల జిల్లాల్లో ఆరెంజ్ ట్రావెల్స్ యజమానిగా, రాజకీయ నాయకునిగా పట్టున్న సునీల్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. యువత ఎక్కువగా సునీల్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. మోర్తాడ్లో కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు నుండి పంట పొలాలను పారించే కాలువ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ మధ్య నుండి పోతోంది. ఇది పాత కాలువ, కాలక్రమేణా అది డ్రైనేజీగా మారిపోయింది.
అయితే వర్షాకాలంలో చెరువు నిండినప్పుడు కాలువకు ఉన్న తూము ద్వారా నీరు ఎక్కువ మొత్తంలో బయటకు రావడం వల్ల పూర్తిగా చెడిపోయిన కాలువ నుండి కాలనీలోకి చాలామంది ఇళ్లకు నీరు వెళ్లి ఎస్సీ కాలనీ మరియు కాలువ గుండా ఉండే ఇళ్లలోకి నీరు వెళ్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నేరుగా వెళ్లి ఆ సమస్యను పరిశీలించడం జరిగింది. పూర్తిగా చెడిపోయిన కాలువను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని గ్రహించిన ఆయన ఈరోజు ఆ సమస్యను ఇరిగేషన్ అండ్ క్యాట్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వివరించి ఆ కాలువ నిర్మాణానికి కావాల్సిన నిధులను మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమస్య పరిష్కారానికి కావాల్సిన నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న 28,146 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థకు పెట్టుటకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించిందని, ఈ సదవకాశాన్ని మిల్లర్లు ఉపయోగించుకొని 100% లక్ష్యం సాధించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి సీఎంఆర్ పెండింగ్ ఉన్న 26 రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు 91% సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించామని, మరో 9% ఈ నెలాఖరులోగా అధిగమించుటకు రైస్ మిల్లర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఈ నెల 15న పురోగతిని తిరిగి సమీక్షిస్తానని, లక్ష్యం దిశగా సాగని మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఇటీవలే భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్తో మాట్లాడి 19,000 మెట్రిక్ టన్నుల కామన్ వెరైటీ ధాన్యాన్ని అందించుటకు అంగీకారం పొందామని, మిల్లర్లకు ఇదొక మంచి అవకాశమన్నారు. మరాడించిన బియ్యాన్ని భారత ఆహార సంస్థకు అందించుటకు ఇప్పటికే 4 సార్లు గడువు పొడిగించినా అందించడంలో జాప్యంపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఇకనైనా మిల్లర్లు అట్టి తీవ్రతను గుర్తించి తమ మిల్లుల్లో బియ్యం మరాడించి కానీ లక్ష్యం చేరిన ఇతర మిల్లులతో టైఅప్ అయి కానీ లక్ష్యం చేరుకోవాలన్నారు. లేకుంటే వచ్చే సీజన్కు ధాన్యం కేటాయించకపోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులు జప్తు చేస్తామని, తద్వారా పేరు ప్రతిష్టలు కోల్పోయే ప్రమాదం ఉందని, కాబట్టి విశ్వసనీయత కోల్పోకుండా పెండింగ్ సీఎంఆర్ను ఎఫ్సీఐకి అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో 150 మంది వివిధ పార్టీల కార్యకర్తలు ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ మన రాష్ట్రానికి వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారన్నారు. ఈ పార్టీకి 2 పథకాలు అమలు చేస్తున్నామని, మరో 2 పథకాలు ఈ నెలలోనే అమలు చేయడానికి కృషి జరుగుతోందని, మరో 2 పథకాలు కూడా అమలు చేసి చూపిస్తామన్నారు. సోనియా గాంధీ స్వయంగా హైదరాబాద్ వచ్చి ప్రకటించింది కాబట్టి 6 గ్యారంటీలు తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మాది. ఒక్క రూపాయి తీసుకోకుండా, పక్షపాతం లేకుండా, ఎవరైతే గరీబులున్నారో, నిరుపేదలున్నారో, భూమి లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇల్లు జాగా ఇప్పించి వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధుల క్రింద చేపట్టాల్సిన పనులపై రూపొందించిన ఆర్థిక ప్రణాళికను సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో 2024-25 సంవత్సరంలో 15 ఆర్థిక సంఘం క్రింద వచ్చిన 2,90,04,000తో చేపట్టాల్సిన పనులపై జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సాయాగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులతో 60% టైడ్ గ్రాంట్గా 1,74,02,000తో పారిశుద్ధ్యం, మంచినీటి పనులు చేపట్టుటకు సభ తీర్మానించిందన్నారు. అదేవిధంగా 40% అన్టైడ్ గ్రాంట్ క్రింద 1,16,02,000 రూపాయలతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, గ్రంథాలయాలు, శౌచాలయాలు, కిచెన్ షెడ్లు, ఆర్ఓ ప్లాంట్లు, సీసీ రోడ్ల వంటి పనులు చేపట్టుటకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని తెలిపారు. జాతీయ రహదారుల సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా నేడు ఇందల్వాయి టోల్ ప్లాజా, హతంగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగిందని టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు.
జాతీయ రోడ్డు వారోత్సవాల్లో భాగంగా ఇందల్వాయి టోల్ ప్లాజా ఆధ్వర్యంలో జనవరి 14వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జాతీయ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని పీఎం అనిల్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా ఈరోజు ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి టోల్ ప్లాజా సిబ్బందితో పాటు అధికారులు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి బైక్ ర్యాలీ ద్వారా డిచ్పల్లి కిల్లా మీదుగా రైల్వే స్టేషన్ నుండి సుద్దపల్లి సిఎంసి వరకు ర్యాలీగా వెళ్లి అక్కడి నుండి ఇందల్వాయి టోల్ ప్లాజా వరకు జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న ట్రాఫిక్ ఏసీపీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్తున్న ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించి వెళ్లాల్సిందిగా ఆయన ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ రోడ్ సేఫ్టీ మంత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో దాని భాగంగానే ఈరోజు అథన్ డిచ్పల్లి టోల్ ప్లాజా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రమోటింగ్ ద హెల్మెట్స్ వేర్ చేయాలని చెప్పి ప్రమోట్ చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మంత్లీ సేఫ్టీ ప్రోగ్రామ్ కింద ఎవ్రీ డే మేము ఒక్కొక్క యాక్టివిటీ ఆర్గనైజ్ చేస్తున్నాం. అందులో భాగంగా బళ్ళ వెనకాల రిఫ్లెక్టివ్ స్టిక్కర్ అంటించడం, పార్కింగ్ ఏరియా నాన్ పార్కింగ్ ఏరియాస్లో పార్క్ చేయొద్దని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడం, బస్ స్టాండ్స్లలో రోడ్ పరీక్షలంటే విద్యార్థులు భయాన్ని వీడాలని ఇంటర్మీడియట్ అధికారి రఘు రామరాజు సూచించారు. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు, ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రఘురామరాజ్, ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ రఘురామరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని వీడాలని సూచించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ ఆత్మీయ సమ్మేళనంలో కళాశాల కరెస్పాండెంట్ హరిత గౌడ్, ప్రిన్సిపల్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. అందరూ కూడా ఇవాళ స్పోర్ట్స్ డే అండ్ ఫేర్వెల్ డే కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ తర్వాత మీ భవిష్యత్తు గురించి చక్కగా ప్లానింగ్ చేసుకోండి, చక్కటి నిర్ణయం తీసుకోండి. మీ భవిష్యత్తులో మీరు ముందుకు వెళ్ళాలని, రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కులాచారి దినేష్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్వంత పార్టీ నేతలపై నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి మండిపడ్డారు. మీడియా సమావేశాలు, సోషల్ మీడియాలో పోస్టులపై ఆయన సీరియస్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మీడియా సమావేశాలు నిర్వహించాలనుకుంటే గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ స్థానికంగా ఉండే మండల అధ్యక్షులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే మీడియా సమావేశాలు నిర్వహించాలన్నారు. కొంతమంది నాయకులు వేరే పార్టీ కార్యకర్తలతో కుమ్మక్కై కావాలని పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, బీజేపీ పార్టీ మనుగడను ప్రజల్లోంచి పోగొట్టే విధంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని, ప్రధానంగా ఇటీవలే ఓ సీనియర్ నాయకుడు మీడియా సమావేశం నిర్వహించి పార్లమెంటు టికెట్టు ఖచ్చితంగా తనకే వస్తుందని మీడియా సమావేశం ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇప్పటి నుండి ఎవరైనా పార్టీలపై ఎలా పడితే అలా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. క్రమశిక్షణ పాటించని వారిపైన అధిష్టానానికి ఫిర్యాదు చేశామని, వారిని అధిష్టానమే చూసుకుంటుందన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఇది ఈ క్రమశిక్షణ గల పార్టీలో ముఖ్యంగా కొంతమంది పత్రికా విలేకరుల సమావేశాలు పెడుతున్నారని కూడా మీరు అడగడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఏదన్నా నియోజకవర్గాన్ని కానీ పార్లమెంటుకు ప్రభారీలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయమంటేనే వారికి ఆ పదవులు వస్తాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, జిల్లా అధ్యక్షులుగా వివరించే వ్యక్తులు కానీ, ప్రభారీలుగా పార్లమెంటు ప్రభారీలున్నా, అసెంబ్లీ ప్రభారీలున్నా వాళ్ళు ఎవరు కూడా పోటీ చెయ్యము అని చెప్పిన తర్వాతనే నియమించడం జరిగింది. ప్రెసిడెన్సీ హై స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన స్కూల్ డే మొదటి రోజు కన్నుల పండుగగా కొనసాగింది. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ప్రెసిడెన్సీ పాఠశాల ఆధ్వర్యంలో స్కూల్ డే 2 రోజులు నిర్వహించనున్న నేపథ్యంలో ఈరోజు మొదటి రోజు భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో కన్నుల పండుగ జరిగింది. విద్యార్థులు చేసిన నృత్యాలతో ఫంక్షన్ హాల్ మొత్తం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Sometimes with some complaints or personal problems,
మనం పిల్లలకు టైం ఇవ్వకుంటే దట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ కిడ్ అండ్ యువర్ కిడ్స్ ఆర్ గ్రేటెస్ట్ ఇమిటేటర్స్. మీరు ఏది చేస్తారో అది ఇమీడియట్గా మీ పిల్లలు చేస్తారు, మీరు అబ్జర్వ్ చేయండి. సో బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ అరౌండ్ విత్ యువర్ చిల్డ్రన్. Behave very gently with others. Be very kind, compassionate. If you be compassionate and gentle and kind with others, definitely your children are going to learn the same thing. And one more important thing is discipline. Discipline is, discipline ledu anta. Discipline ante classroom lo intlo allari cheyakunda కూర్చోవడం కాదు. బాన్స్వాడలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బాన్స్వాడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మాజీ స్పీకర్, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నిరంతరం ప్రజల కోసం శ్రమించిన నాయకుడు, ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి అని ఆయన అభిమానులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి బాన్స్వాడ పట్టణంలోని బాన్స్వాడ పట్టణ మరియు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా మరి వారు కేక్ కట్ చేసి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు మరి ఇంకా రుద్రూర్ మండలంలో మాజీ స్పీకర్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మాజీ స్పీకర్, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నిరంతరం ప్రజల కోసం శ్రమించిన నాయకుడు, ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి అని అభిమానులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావచ్చని విజయ్ విద్యాసంస్థల అధినేత్రి డాక్టర్ అమృతలత పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ్ విద్యాసంస్థల అధినేత్రి డాక్టర్ అమృతలత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను ఆమె పరిశీలించి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను బయటికి తీసుకురావచ్చని, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కవిత దివాకర్, ప్రైమరీ క్లాస్ ఇన్ఛార్జ్ ఎస్తర్ రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలని, శ్రీరామచంద్రమూర్తి తల్లిదండ్రులకు ఏ రకంగా గౌరవించారో, గురువులను ఏ రకంగా గురుదక్షిణ చేశారో తెలియజేసే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని విరించి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కొంపల్లి మాధవిలత అన్నారు. శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని 9వ తరగతి విద్యార్థులు వారికి 10వ తరగతి సర్టిఫికెట్లు పెట్టుకోవడానికి ఫైల్స్ను బహూకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. విరించి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కొంపల్లి మాధవిలత ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని, రాముడు తల్లిదండ్రులకు ఏ రకంగా గౌరవం ఇచ్చాడు, గురువులను ఏ రకంగా గురుదక్షిణ కార్యక్రమం చెల్లించాడు, పిల్లలకు విశదీకరించి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గౌరవించాలని, మన కోసం కష్టపడేటటువంటి తల్లిదండ్రులను ఎప్పటికీ మరవరాదని, గురువులను మనం మంచి మార్గంలో ఉండి భవిష్యత్తు మంచి మార్గంలో పెట్టుకోవడానికి వారి యొక్క ఆశయాలను మనం నిలబెట్టాలని ఆమె పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ వార్షిక నివేదికను సభలో తెలియజేశారు. కిందటి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు 10/10 పొందిన వారి తల్లిదండ్రులకు 2,700 రూపాయల నగదు బహుమతిని ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు. మనం ఎంతోసేపు సిటీలలో పెద్ద పెద్ద స్కూళ్ళు లేదా ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లోనే పిల్లలు ఏదో అద్భుతాలు చేస్తారని అనుకుంటాం, కానీ కాదు. బోధనలో నేను వచ్చి చూసిన ఈ స్కూలు
ఒక పిల్లలు మాత్రమే కాదు, వీళ్ళు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రేరేపణలా కనిపించారు నాకు వీళ్ళందరూ. తప్పకుండా ఈ స్కూల్లో చదివే పిల్లలు, వాళ్ళలోని ఉత్సాహము, ఇక్కడ ప్రిన్సిపాల్ టీచర్స్ వాళ్ళకి ఇస్తున్న ప్రోత్సాహం బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను, దేశాన్ని ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్లే మహానుభావులు ఎందరో ఈ స్కూల్ నుంచి తప్పకుండా తయారవుతారు. ఆ పరమేశ్వరుడు వీళ్ళందరినీ సదా కాపాడుతూ వీళ్ళని సన్మార్గంలో ఉంచుతూ హరిణి స్ట్రీట్ ట్రేడర్స్ను నిజామాబాద్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యజమాని బండారి సంతోష్ కోరారు. నగరంలోని సుభాష్ నగర్లో గల హరిణి స్ట్రీట్ ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో ప్రైమ్ ప్లస్ ప్రీమియం ప్లైవుడ్ని స్థానిక కార్పెంటర్లకు, బిల్డర్స్కు పరిచయం చేస్తూ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ బండారి మాట్లాడుతూ ప్రైమ్ ప్లస్ ప్రీమియం ప్లైవుడ్ యొక్క వివరాలను వివరించారు. స్థానిక కార్పెంటర్లు తమకు సహకరించాలని ఆయన కోరారు. प्लाईवुड भी 25 में आता है, 16 mm भी प्लाईवुड आता है, 4 mm, 6 mm, 9 mm, 12 mm, 16 mm, 19. अगर प्लाईवुड 25 रिक्वायरमेंट 25 mm भी बना के देगा. हाँ, प्लाईवुड में भी 25 होना मत देते हैं. प्लेस डोर भी आता है ऑर्डर पे. 19 mm की कौन सा जगह लगाना जरूरी है उधर लगा के, बाकी सेल्स में किधर भी अगर जिधर कम होना अपन बजट कम होना, अगर गारंटी के साथ काम होना बोले तो 16 में भी यूज करके काम कर सकते हैं. ఆర్మూర్ పట్టణంలో మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా భరత్ చంద్ర మల్లయ్య, కార్యదర్శిగా విద్యా ప్రవీణ్ పవార్, కోశాధికారిగా స్కాలర్షిప్ వేణును అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్మూర్ మండలంలోని ప్రైవేట్ స్కూల్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, విద్యా ప్రమాణాల స్థాయి పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షకులు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు భాషిత సుందర్, కాంతి గంగారెడ్డి, మానస గణేష్, భార్గవి, గోపికృష్ణ, నలంద ప్రసాద్, జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తదితరులున్నారు. పాఠశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, తర్వాత పిల్లల యొక్క విద్యా అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి సమస్యలపై ఈ రోజు నుంచి అందరినీ కలుపుకొని అధికారులను, తర్వాత తల్లిదండ్రులను, పాఠశాల తల్లిదండ్రులను, తర్వాత పిల్లల కోసము విద్యార్థి సంఘాలను అన్నింటినీ కూడా సమ్మిళితం చేస్తూ ముందుకు తీసుకెళ్తాము. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ జీకేఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో జాయ్ అలుకాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నిజామాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లలేని వారి కోసం ఆర్మూర్ పట్టణంలో అందరికీ అందుబాటులో జాయ్ అలుకాస్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని, 10, 11, 12వ తేదీల్లో ఎగ్జిబిషన్ కొనసాగుతుందని ఆర్మూర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రోబిన్ తంబి, బ్రాంచ్ మేనేజర్ వినయ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ కరుణాకర్, కౌన్సిలర్లు సుజాత, మంజుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు లేకుండా ఇక్కడే ఆర్మూర్ పట్టణంలో క్వాలిటీ ఐటమ్స్ అండ్ తక్కువ మజూరీతో మనకు ఇక్కడ అందుబాటులో ఇవ్వడం చాలా సంతోషం. ఇలా ఎగ్జిబిషన్ని ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ, ఆర్మూర్, పెర్కిట్, మామిడి పక్కన ఉన్న విలేజెస్ అందరూ ఇక్కడికి వచ్చి కలెక్షన్ చూసి నచ్చిన నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు మార్చి 3న నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు దీకొండ యాదగిరి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో శనివారం పద్మశాలి సంఘం నేతలు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు దీకొండ యాదగిరి మాట్లాడుతూ 3 సంవత్సరాల కాల పరిమితి కోసం మార్చి 3న సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పద్మశాలి సంఘం సలహాదారుడు డాక్టర్ సత్యనారాయణను ఎన్నికల అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు మొత్తం 21 పదవులకు ఎన్నికలు జరుపుతామన్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న స్క్రూటీని, 18 నుంచి 19 తేదీ వరకు ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఎన్నికల అధికారి డాక్టర్ సత్యనారాయణకు నామినేషన్లు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2354 మంది ఓటర్లు ఉన్నారని యాదగిరి వివరించారు. జిల్లా సంఘంలో ఉన్న వ్యక్తిగత సభ్యులతో పాటు 297 గ్రామ సంఘాలు, 81 తర్ప సంఘాలు నామినేట్ చేసిన సభ్యులు మార్చి 3వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పొల్గం హనుమాన్లు, సలహాదారులు రాపెల్లి గురుచరణ్, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, సంఘం ప్రతినిధులు లక్కవత్రి దేవిదాస్, పోతుల నారాయణ,
ఏముల సూర్యప్రకాష్, కొండ గంగాచరణ్, చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. 3/3/24 నాడు నిర్వహిస్తున్నారో వారందరూ తప్పక హాజరై మరి ఎన్నికల్లో పాల్గొని తమ ఓటున హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఏదైతే ఎన్నికలకు వచ్చే ముందు వారు మరి సంఘంచే జారీ చేయబడిన ఐడెంటిటీ కార్డు కానీ, అదేవిధంగా ప్రభుత్వంచే జారీ చేయబడిన ఆధార్ కార్డు కానీ, మరే ఇతర ధృవీకరణ పత్రం కానీ తమ వెంట తీసుకొని వచ్చి ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి ఈ ఎన్నికల షెడ్యూల్కు మరి నామినేషన్ 14/2 నుంచి 16/2 వరకు మరి ఉంచడం నిర్ణయించడం జరిగింది. 16/2 4 గంటల వరకు మరి నామినేషన్ పత్రాలు మరి ఆయన స్వీకరించడం జరుగుతుంది. నామినేషన్ పత్రాలు కూడా మరి ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న అభ్యర్థులు ఉన్నారో వారి దగ్గర నుంచి మరి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. నగరంలో ఆక్స్ఫర్డ్ హై స్కూల్ మరియు జిఆర్ఎం సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత దంత మరియు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈరోజు ఉదయం పట్టణంలోని ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో జిఆర్ మెమోరియల్ సొసైటీ మరియు ఆక్స్ఫర్డ్ హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఎల్లమ్మగుట్ట మరియు పట్టణవాసులకు ఉచిత దంత మరియు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలనీవాసులు మరియు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మహిళలు, పురుషులు తమ దంత మరియు కంటి సమస్యలను పరీక్షించుకున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మేము టాపర్ స్టూడెంట్స్కు సన్మానం కార్యక్రమం చేస్తుంటాము. అది నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుండి స్టూడెంట్స్ వస్తారు. అలాగే సంక్రాంతి నుంచి కూడా ఎస్ఎస్సి, డిగ్రీ, బిఎడ్, పిహెచ్డి ఈ టాపర్స్కు మేము సన్మానం చేస్తుంటాం. సంవత్సరానికి ఒక 500 మంది స్టూడెంట్స్కు నేను సన్మానం చేసుకుంటాను. అందులో ఎంప్లాయీస్ ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. అలాగే దాంతో పాటు ఏంటంటే బోధన్ మండలంలో అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలించిన 416 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని అధికారులు వేలంపాట నిర్వహించారు. బోధన్ మండలంలో గతంలో పలు ప్రాంతాల్లో అక్రమంగా 416 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని తరలిస్తున్న వాటిని పట్టుకొని పౌర సరఫరాల శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం బోధన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్, సహాయక తహసీల్దార్ రాజశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరుణ్, కార్యాలయ సిబ్బంది సమక్షంలో వివిధ దఫాలుగా వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో 7 సభ్యులు పాల్గొన్నారు. ఈ వేలంలో అత్యధికంగా వేలంపాడి దక్కించుకున్న వారి వివరాలను పౌర సరఫరాల శాఖకు మరియు కలెక్టర్కు అందజేసి తర్వాత వారి ఆదేశానుసారం ఈ బియ్యాన్ని వేలంలో చేజిక్కించుకున్న వారికి అందజేయడం జరుగుతుందని బోధన్ తహసీల్దార్ గంగాధర్ తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి మరియు అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో గత 2 సంవత్సరాల కింద పీడిఎస్ రైస్ బియ్యము అక్రమంగా రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ 6A కేసు ఫైల్ చేస్తూ అట్టి బియ్యంను కస్టోడియన్గా మనకు ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బోధన్ మండలంలో ఈ బహిరంగ వేలము తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. ఈ యొక్క బహిరంగ వేలంలో మనకు ఈరోజు 7 సభ్యులు మనకు పాల్గొనడం జరిగింది. వారి యొక్క డిమాండు డ్రాఫ్టు ప్రకారం 10,000 రూపాయలు మనకు జమ చేశారు. అందులో భాగంగా ప్రతి ఒక్క క్వాంటిటీని మనము ఏకే రైస్ మిల్లు పెట్టాము, ఎక్కడెక్కడ వాళ్ళకు భద్రత ఉంచామని. ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కరపత్రాలు పంపిణీ చేసి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జాదవ్ విజయ్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో ఇంద్రవెల్లి మండల కేంద్రంలో తీస్రీ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో గడప గడపకు ప్రచారం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచి అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కేంద్ర ప్రభుత్వం బలపరుస్తున్న నిర్మల్ జిల్లా బైన్సాకు చెందిన జాదవ్ రాజేష్ బాబును గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. దేశం కోసం, ధర్మం కోసం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుకు వేసి నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రి చేయాలని కోరారు. ప్రజల్లో బీజేపీ పైన మంచి స్పందన ఉన్నదని విజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కనేకల్ పట్టణంలో వెలిసిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా మాజీ శాసనసభ్యులు
కాల్వ శ్రీనివాస్ పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. మరియు ఆలయ ధర్మకర్త బాలకృష్ణ మాట్లాడుతూ స్వామి చెంతకు చేరిన వారిని చల్లగా చూస్తారని తెలియజేశారు. ప్రజలు స్వామివారి కృప ఎల్లవేళలా మాపై ఉంటుంది కాబట్టి స్వామివారికి మేము ఎల్లవేళలా సేవ చేస్తామని, ప్రతి అమావాస్యకు అన్నదానం జరుగుతుందని ఈవో తెలిపారు. 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ పిలుపునిచ్చారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్మికులతో జరిగిన సమావేశంలో బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఆయన కార్మికులతో మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నయా పైసా పెట్టుబడి లేకుండా బీడీ పరిశ్రమలో లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న దాన్ని నిర్వీర్యపరుస్తూ అమలు చేస్తున్న విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మికులకు నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ, కార్మికుల పీఎఫ్ డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టొద్దంటూ, రాజీనామాలు చేసిన తర్వాత కార్మికులకు వచ్చేటటువంటి పెన్షన్ను నెలకు 10,000 రూపాయలకు పెంచాలంటూ, పీఎఫ్ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేసి కార్మికులకు రావాల్సిన డబ్బులను వారికి ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనకి 16న జరిగే సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీడీ కమిషన్దారులు వి ఎల్లన్న, అంగం గంగాధర్ మరియు బీడీ కార్మికుల ప్రతినిధులు వాణిశ్రీ, అనిత, సవిత, లక్ష్మి, సునీత, విజయ, రమాదేవి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ నాడు భారత్ బంద్, గ్రామీణ భారత్ బంద్, అదేవిధంగా పారిశ్రామిక బంద్ని విజయవంతం చేయాలని చెప్పి మేము బీడీ కార్మికులకు అందరికీ ప్రచారం చేస్తూ ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నాం. ఊరూరికి కార్మికులందరి దగ్గరికి తిరిగి ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ప్రధానంగా బీడీ కార్మికులకు నెలకు రాజీనామా పెట్టిన తర్వాత వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్, పీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 10,000 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పాత పద్ధతిలో 10 సంవత్సరాలు. మరికొన్ని మండలాల వార్తలు. మానిక్ బండార్లో ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీబీ బ్యాంక్ మేనేజర్ అనిత, ఎల్డీఎం నాగ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఏవో రాజు నాయకులు పాల్గొని అంగన్వాడీ ఆశా వర్కర్లు మొదలైన వారు ప్రజల్ని అవగాహన కల్పించారు మరియు ప్రధానమంత్రి కల్పించిన పథకాలను ప్రజలకు వివరించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ముత్యంపల్లి గ్రామంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు పాల్గొని గ్రామంలో ఉన్న మురికి కాలువలు, పిచ్చి మొక్కలు, రోడ్లు, ఖాళీ స్థలంలో నిలిచి ఉన్న నీళ్లను మరియు ఇక్కడ చూసినా శుభ్రంగా కనబడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ముత్తన్న, ఎంపీడీఓ క్రాంతి, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, ఊరు ప్రజలు అందరూ పాల్గొని శ్రమదానం చేశారు. ఈ నెల 20వ తారీఖున నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు అంగన్వాడీ టీచర్లకు మరియు ఆరోగ్య సిబ్బందికి ఎంపీడీఓ ఆఫీస్ రేంజల్ నందు ఒకరోజు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఎస్ వినయ్ కుమార్ మాట్లాడుతూ రేంజల్ మండలంలోని ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మరియు అంగన్వాడీ స్కూల్ అలాగే స్కూల్కు వెళ్ళని 19 సంవత్సరాలు గల వారికి నులి పురుగుల ఆల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమ్మక్క సారలమ్మ జాతర ఆన్లైన్ సేవలను హైదరాబాద్లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్న సీఎం. బాన్స్వాడ నియోజకవర్గంలో ఘనంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి 75వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న క్యాడర్. వచ్చే ఆర్థిక సంవత్సరం 15వ ఆర్థిక సంఘం క్రింద 2,90,00,000 పనులకు ఏకగ్రీవంగా ఆమోదించిన కామారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడుతోంది. ప్రగతి గేర్లు మార్చడం లేదని శాసనసభ ఆవరణలో మీడియాతో ఎమ్మెల్సీ కవిత వెల్లడి. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ నేతలు. పోటీకి సిద్ధమైన
బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిపై స్పెషల్ ఫోకస్. ఈ నెలాఖరు వరకు ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలి. రైస్ మిల్లర్లకు సూచించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. పరీక్షల పట్ల భయం వీడి అవగాహన పెంచుకోవాలి. ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సులో ఆర్ఐఓ రఘు రామరాజు వెల్లడి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించిన ట్రాఫిక్ ఏసీపీ నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.